సో రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే కూలీ మూవీలో రజనీకాంత్ గారు నటించే కూలీ మూవీలో ఈ సాంగ్ అయితే చాలా బాగా ఫేమస్ అవుతుంది, మోనికా సాంగ్. సో ఇందులో డాన్స్ చేసిన ఈ వ్యక్తి అయితే మనకి మలయాళం కానివ్వండి, తమిళ్ ఇలా చాలా మూవీస్ లో అయితే ఒక యాక్టర్ గా మాత్రమే తెలుసు. సో ఈయన ఇంత బాగా డాన్స్ చేయగలడని సో రీసెంట్ గా తెలుగులో డబ్బింగ్ అయిన మంజుమల్ బాయ్స్ లో కూడా ఈయన యాక్టింగ్ అయితే చూసాము. చాలా అంటే చాలా టెరిఫిక్ గా ఉంటుంది ఇతని యాక్టింగ్ అయితే. సో ఇతను డాన్స్ కూడా వేరే లెవెల్లో ఉంది అసలు ఈ సాంగ్ తో. ఈయన డాన్స్ వల్ల ఈ సాంగ్ ఇంకొక లెవెల్కి అయితే వెళ్ళిద్దని చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఇతను ఎవరో కాదు, సౌబిన్ షాహిర్. సో ఇతని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. టాపిక్ అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, సో ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈయన సినిమాలు ఇంత క్రేజ్ ఉంటుంది, సో దీని గురించి అయితే మనం ఓవరాల్గా టాపిక్లో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న నోట్ అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే సౌబిన్ షాహిర్. సో ఈయన వచ్చేసి 1983 అక్టోబర్ 12న కేరళ కొచ్చిలో అయితే పుడతాడనమాట. సో ఇతను ఒక నటుడు అని చెప్పుకోవడం అందరికీ తెలుసు. సో ఇతను ఒక యాక్టర్ ఏముంది ఇందులో అనుకోవచ్చు, బట్ ఇతను ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సినిమాల్లోకి రాకముందు అండ్ ఐ మీన్ ఫ్రేమ్ ముందుకి రాకముందు ఇతను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. సో చూసారు కదా, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి యాక్టర్గా అయితే వచ్చాడు. సో చాలా మంది అయితే ఉన్నారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా చేసి ఇలా ఫ్రేమ్ ముందుకు రావడం. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాము, చాలా మూవీస్లో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో ఇతను కూడా అలా వచ్చిన వాడే. సో అతని న్యాచురల్ యాక్టింగ్తో, కామెడీ టైమింగ్తో అతను మలయాళం మూవీస్లో ఎక్కువైతే ఉంటాడు ఇతను. సో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాడు ఈయన కూడా, ఈ సౌబిన్. సో ఇంకా ఈయన కెరియర్ గురించి మాట్లాడుకుంటే, కెరియర్ బిగినింగ్ లో 2003లో క్రానిక్ బ్యాచులర్ అనే మూవీతో సో ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే పనిచేస్తాడు. సో ఇంకా 2013లో అన్న రసూలం సినిమాతో నటుడిగా అయితే ఎంట్రీ ఇస్తాడు ఫ్రేమ్ ముందుకి మొదటిసారిగా. అండ్ ఈ సినిమాలో అతనికి చాలా చిన్న రోలే ఉంటుంది, బట్ ఈ మూవీ అయితే చాలా బాగా హిట్ అవుతుంది. ఇంకా 2015లో ప్రేమం మలయాళం వర్షంలో ఈయన వచ్చేసి ప్రేమంలో పీటీ సార్గా, మన తెలుగులో ఏ వర్షన్ అయితే ఉందో ఈ పీటీ సార్గా ఎవరైతే ఈయన ఉన్నారో సో ఈ క్యారెక్టర్ అయితే ఈయన చేస్తాడనమాట. సో ఇక్కడైతే ఈయనకి బ్రేక్ త్రూ రాగానే అతను చాలా మంచి స్టార్ అయితే అయిపోతాడు. సో 2018లో సుదాని ఫ్రమ్ నైజీరియా అనే ఒక మూవీతో లీడ్ రోల్ అయితే చేస్తాడనమాట. ఇక్కడతో తన ఫేమ్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. అని తిన యాక్టింగ్ కానివ్వండి, తిని టైమింగ్ లెవెల్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగా అయితే ఉంటాయి అనమాట. సో ఈ మూవీతోనే కేరళ స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే గెలుచుకుంటాడు. సో ఇంతే కాకుండా సౌబిన్ వెస్టైల్ నటుడు అని కూడా చెప్పాలి. ఎందుకంటే కుంభలంగి నైట్స్ అని 2019, ఇంతేకాకుండా మంజుమల్ బాయ్స్ మనందరికీ తెలిసిన ఈయనకి ఏదైతే పేరు వచ్చిందో, ఐ మీన్ ఏదైతే తెలుగు ఆడియన్స్ కానివ్వండి అందరికీ నోటెడ్ అయ్యాడో, సో 2024లో వచ్చిన మంజుమల్ బాయ్స్ తో అతని నటన అయితే అద్భుతమనే చెప్పాలి. ఇంకా 2017లో పర్వా సినిమాతో డైరెక్టర్ గా మారి ఆ సినిమాను ప్రొడ్యూస్ కూడా చేశాడు. సో 2017లో ప్రొడ్యూస్ కూడా చేశాడనమాట. సో మంజుమల్ బాయ్స్ ని ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కూడా ఈయన కూడా ఒకటనమాట. సో ఈ మూవీ మనం చూసాం ఎంత బాగా హిట్ అయిందో. సో ఇది 200 కోట్లు అయితే దాటింది. సో ఫస్ట్ 200 కోట్ల దాటిన మలయాళం మూవీగా ఈ సినిమా అయితే నిలిచిందనమాట. సో మంజుమల్ బాయ్స్. సో ఇంతేకాకుండా ఈయనకి 2017లో పెళ్ళైతే జరుగుతుంది. సో ఈయనకి ఒక కొడుకైతే ఉన్నాడు. సో అతని తండ్రి బాబు షాహిర్. సో అలా డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా అండ్ తర్వాత యాక్టర్ గా మూవీస్ లో వచ్చిన ఆయన ఇలాంటి మూవీస్ తో ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో చూసారు కదా రీసెంట్ టైమ్స్ లో మోనికా సాంగ్ లో కూడా ఎంత బాగా అయితే. సో రేపు ఆగస్టులో రిలీజ్ అవ్వబోయే ఈ కూలీ మూవీలో కూడా తన యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఆల్రెడీ మంజుమల్ బాయ్స్ లో చూసాము. సో చూద్దాం నెక్స్ట్ ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ యూ గైస్ ఈ రోజుకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చెప్తున్నాను, సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో మన వీడియోస్ వెంటనే రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.